దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మన జీవితాల్లో కలిగిన ప్రయోజనాలు ఏంటో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, మేలు చేయని ఉద్దేశించున్నాను కనుక భయపడద్దు. ఇశ్రాయేలు ప్రజలారా, ఇక్కడ జకర్యాతో ప్రభు మాట్లాడుతున్నాడు. జకర్యా ద్వారా ప్రభు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మేలు చేయని ఉద్దేశించున్నాను కనుక భయపడద్దు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్, డు నాట్ బి అఫ్రైడ్. భయపడొద్దు, నీకంతా మంచే జరుగుతుంది, నీకంతా మేలే జరుగుతుంది. ప్రభువులో ఉన్నావు కాబట్టి, ప్రభు రక్తం చేత కడగబడ్డావు కాబట్టి నీకు మేలు చేయటం కొరకే దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఏ కార్యం జరుగుతున్నా అది నీ మంచి కొరకే. ఏ కార్యం జరుగుతున్నా నీ మంచి కొరకే. దేవుడు తనను ప్రేమించేటువంటి వారికి ఏమి సిద్ధపరచునా అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుడు దానికి గోచరం కావు. రైట్ టైంలో ఆయన వచ్చి అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ ఎ క్లైమాక్స్ హీరో. స్తోత్రం చెప్పండి. ఈజ్ ఎ క్లైమాక్స్ హీరో. సినిమాల్లో క్లైమాక్స్లో హీరో వచ్చి ఏ విధంగా చెప్పండి, అప్పుడు వరకు స్టోరీ అంతా కూడా భిన్నంగా ఉంటుంది. ఆ టైంలో హీరో వచ్చి మొత్తం స్టోరీని అంతా టర్న్ చేస్తాడే, యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. ఆయన చివరి టైంలో కార్యం చేస్తాడు. అందరూ పెట్టి దేవుని లేఖనం చెప్తా ఉంది. పేతురు అంటాడు, తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేని మనసుకులుగా ఉండండి. ఇన్ హిస్ అపాయింటెడ్ టైమ్, ఇన్ హిస్ డ్యూ టైమ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యు ఫర్ ష్యూర్. దేవుడిని హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? తగిన కాలమందు. తగిన కాలమందు దేవుడిని హెచ్చిస్తాడు. తగిన కాలమందు దేవుడు కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కానా పెండ్లి విందులో ఉన్నాడు. జీసస్ వాజ్ ఇన్వైటెడ్ టు ఎ వెడ్డింగ్ ఎట్ కానా. గలిలీ అనే ప్రాంతంలో కానా అనే పెండ్లి విందుకి యేసు ప్రభు ఆహ్వానించబడినప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అంటే మీరు వేరేది అనుకోవద్దు. సో మంచి మత్తు పానీయం కానిటువంటి ద్రాక్షారసం. ఆ ద్రాక్షారసాన్ని పంచుతా ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటి తెలుసా? సో ద్రాక్షారసం అయిపోయేటప్పటికి యేసు ప్రభు తల్లి దగ్గరికి వచ్చారు పరిచారకులు వచ్చి, అమ్మా ద్రాక్షారసం అయిపోయిందమ్మా, నీ కుమారుడు సర్వశక్తుడు కాబట్టి వెళ్ళి చెప్పు అంటే, యేసు ప్రభు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా ద్రాక్షారసం అయిపోయిందంట, దాన్ని ఏమన్నా పరిష్కరించంటే ప్రభు అంటాడు, మై టైమ్ ఈజ్ నాట్ ఎట్ కమ్. నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అందరూ చెప్పండి, మై టైమ్ ఈజ్ నాట్ ఎట్ కమ్. నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు చెప్పాడు. అంటే దేవునికి ఒక సమయం ఉంటుంది. కాలములు సమయములు ఆయన ఆధుల్లో ఉంటాయి. మనం అనుకుంటాం మన టైంలో జరగాలని కోరుకుంటాం, కానీ దేవుని సమయం ఉంటుంది. దట్స్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్. ఆ టైమింగ్లో ఆయన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు తెలుసండి? రైట్ టైంలో వచ్చాడు ఆయన. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడంటే రైట్ టైంలో పంపించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. చాలా సందర్భాల్లో చెప్పాను, ఆ టైంలో గ్రీకు భాష ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు గ్రీకు భాషలో రాయబడితే అవన్నీ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వడానికి దట్ వాజ్ ద రైట్ టైం. యేసు ప్రభువారు రైట్ టైంలో ఆయన వచ్చారు. ఆలోచన చేయండి, తగిన కాలము దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. భయపడొద్దు, మేలు చేయని ఉద్దేశించాను గనుక భయపడొద్దు. నా ఆత్మ మీ మధ్యన ఉంది కాబట్టి భయపడొద్దు అన్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉంది కాబట్టి భయపడొద్దు. నీ ఇంట్లో ప్రభు ఆత్మ సంచారం చేస్తున్నారు కాబట్టి భయపడొద్దు. నీ ఇంట్లో దురాత్మలు లేవండి, ప్రభు ఆత్మ నీతో పాటు సంచారం చేస్తున్నారు కాబట్టి. ఈ ప్రాంగణంలో ఎవరున్నారు ఇక్కడ చెప్పండి? ఈ ప్రాంగణంలో ఈ గ్రౌండ్లో ఎవరున్నారు? దురాత్మ ఉందా, పరిశుద్ధాత్మ ఉన్నారా? ఎక్కడైతే నామం ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటా అని చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. మన ప్రభు మనతో ఉన్నారు కాబట్టి భయపడొద్దు. ప్రభు ఆత్మ నిన్ను నడిపించుకుంటారు. సత్యముని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేసేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. మనలో నీతిని, మనలో ఉన్నటువంటి సమాధానాన్ని రేకెత్తించేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ గురించి ఒక మంచి మాట ఉంది, ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us the spirit of timidity but has given us the spirit of boldness and sound mind and love. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా? ప్రేమ, శక్తియు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ప్రభు ఇచ్చాడు, కానీ పిరికితనం ఆత్మను ప్రభు ఇవ్వలేదు. క్రైస్తవుడి రోజున ధైర్యశాలి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ఎవరికి ఏ శక్తికి భయపడ్డండి, ధైర్యంగా నిలబడతాడు. అందరి బట్టి దేవుని లేఖనం చెప్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారట. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. సింహం వలె ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు, కానీ దుష్టుడు ఎవరో తరుముకుండానే పారిపోతాడట. సామెతల్లో ఉంది, నీతిమంతుణ్ణి ఏ ఒక్కరు తరమలేరండి, ఎందుకంటే సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సింహం గురించి మనకు తెలుసు, అడవిలో సింహాన్ని మృగరాజు అంటారు. భయపడుతుందండి? దానికంటే పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి. ఏనుగు ఉంటుంది, జిరాఫీ ఉంటుంది, పెద్ద పెద్ద జంతువులు ఉన్నా సరే ఆ యొక్క సింహం ముందు తోక ఏమండి ముడుచుకుని వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే సింహం మృగరాజు, అది అందరినీ భయపెడుతుంది కానీ అది భయపడదు. ఈరోజు క్రైస్తవుడు ఎవరో తెలుసండి? మన ప్రభు యోధా గోత్ర సింహం అయితే ఆయన బిడ్డలు కూడా సింహ పిల్లలు. మనం ఈ ప్రపంచంలో ఏ శక్తికి, ఏ వ్యక్తికి భయపడినక్కర్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఎవరో ఒక పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఈ విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని చెప్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడైతే ఆయన ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడట, నెహ్రూ ఇప్పుడే మన యాంటీ కన్వర్షన్ బిల్లు ఇప్పుడే ప్రవేశపెట్టేద్దాం, ఎందుకంటే క్రైస్తవ్యం చాలా వ్యాపించేస్తుంది కాబట్టి ఇప్పుడే మనం ఆ కార్యక్రమం చేద్దామని అంటే, ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారట, అయ్యా క్రైస్తవులు అంటే నిద్రిస్తున్న సింహాలు లాంటి వాళ్ళు, అనవసరంగా వారు తోకలు పట్టుకుని నువ్వేదో ఆటలాడద్దు. వాళ్ళు లేచారా నిజంగా వారు ప్రార్థన చేస్తే తలక్రిందులు అయిపోతాయ్యా, వారు ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయ్యా, వారిని అలా ఉండని, అనవసరంగా బొజ్జున్నటువంటి సింహాన్ని లేపొద్దు, ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దని చెప్పాడట జవహర్లాల్ నెహ్రూ. ఈరోజు ఒక మాట అంటున్నాను, యేసయ్యని కలిగిన మనము సింహాలు లాంటి వాళ్ళం అండి. భయపడినక్కర్లా, దేనికి నువ్వు భయపడినక్కర్లా, ప్రభు నీతో ఉన్నాడు. వెన్ గాడ్ బి విత్ యూ, హూ విల్ అగైన్స్ యూ? దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు? ఈ రోజున ఏ శక్తి, ఏ దురాత్మ శక్తిని నేను చేయలేదు, నిన్ను ప్రభువు నడిపించుకోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుంటాం, అందరూ పెట్టే ప్రభు మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు. నమ్మిక మాత్రం నుంచి భయపడద్దు. ఎన్నో విషయాలు దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా నాకు రక్షణ వెలుగు అన్నప్పుడు నేను ఎవరికి భయపడదును. వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్? దేవుడు నాకు వెలుగును, దేవుడు నాకు రక్షకుడు అయినప్పుడు నేను ఎవరికి భయపడతాను అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అవును, వెన్ గాడ్ ఈజ్ యువర్ లైట్ అండ్ సాల్వేషన్, యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీబడీ. నువ్వు ఎవరికి భయపడిన అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ప్రతిదానికి భయమైన, మన నీడను చూసుకుని భయపడిపోతుంటాం. మన నీడను చూసుకుని భయపడిపోతుంటాం. చాలామంది వారు నీడను చూసి భయపడుతుంటారు. ఏమంటే చిన్న చిన్న జంతువులకు భయపడిపోతుంటారు, చిన్న చిన్న పిటిషన్లకు భయపడుతుంటారు. ఆఫీసులో ఎవరో నీ మీద పిటిషన్ రాస్తారు పై అధికారికి, వెంటనే ఇంటికి వచ్చి గజగజలాడిపోయి నువ్వు భయపడుతున్నావంటే నీకేమి లేదు, విశ్వాసం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ దేవుడు గొప్పవాడు, అద్భుతాలను జరిగించేటువంటి వాడు, ఆకాశము భూమి అందల సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవదేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.